హాయ్ ఫ్రెండ్స్, రండి. ఈరోజు నేనేం వంట చేస్తున్నానో చూపిస్తా రండి మా వంటగదిలోకి. చూడండి ఫ్రెండ్స్, గ్యాస్ వెలిగించాను, బాండ్ల పెట్టాను, ఆయిల్ పోసా. ఆయిల్ పోస్తున్నా. ఆయిల్ పోసా ఫ్రెండ్స్. ఇది మా ఆయిల్ పోసేసి ఈ ఆయిల్ కాగే లోపలికి ఈ ఫిష్ ఫ్రైకి చూడండి కొరమేను చేపలు వచ్చాయి. చూడండి కొరమేను ఈ సైజు వచ్చాయి. కేజీకి 4 3 చూడండి ఈ సైజు. ఒక చేప మాత్రం ఇట్లాగే పెట్టేసా, ఉప్పు కారం అన్నీ కలిపా. ఇందాక తీద్దామంటే వీడియో మా అమ్మాయి లేదు, అందుకని నేను కలిపి పెట్టేసా. ఉప్పు కారం పెరుగు తెల్లగడ్డ పేస్టు అన్నీ వేసి కలిపేసాను ఫ్రెండ్స్. కలిపి ఒక అరగంట ఊరనిచ్చేసి ఇప్పుడు ఈ ఫ్రై చేస్తా. చూడండి ఇంకా పెద్ద కిలో ఉండే వస్తాయి, ఈరోజు చిన్నయ్యే వచ్చాయి, అందుకని కేజీకి 4 దిగాయి. చూడండి 4 అంటే ఎక్కువగానే ఇస్తారు వీళ్ళు. ఫ్రై చేస్తుంది. దీన్ని బాగా కట్ చేసా. చూడండి ఇట్లా చేపగా వేయించుకోవాలంటే ఇట్లాగా అన్ని ఘాట్లు పెట్టుకోవాలి. మనం పట్టించేయాలి ఫ్రెండ్స్. ఇట్లాగా 2 పక్కల ఇదంతా పట్టించేసా. ఇట్లా బాగా ఇష్టం మాకు. చూడండి వేసా ఫ్రెండ్స్. కాలుతుంది ఒకటి చాలు. మళ్ళీ వేస్తా ఆయిల్లో. ఇది చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఇట్లా వేసాను. ఇప్పుడు ఇవన్నీ ఇంకో తడవకి వేసేస్తా. ఇవన్నీ ఒక ట్రిప్ వేసేస్తా. కేజీ ఫ్రెండ్స్ ఈ 150కే ఇచ్చారు, తక్కువే. బతుకున్నాయి తీసుకున్నాం ఫ్రెండ్స్. సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈరోజు ఆదివారం మేము ఫిష్ ఫ్రై రసం పెట్టుకుంటున్నాము. రొయ్యలు బిర్యానీ చేసుకున్నాము. ఈ రసంలోకి నంచుకోవాలి. కూర ఏం చేసుకోవాలి. ఇవే మా కూరలు, మా వంటలు. ఏం ఫ్రెండ్స్, ఏముంది నడమడి జరిగాయి శివరాత్రి అయ్యి. మాకైతే బాగా జరిగాయి. అన్నీ చూసుకొని వచ్చాము ఫ్రెండ్స్. ఈరోజు సందడిగా ఉండింది మాకు. పక్కనంతా గొడవలే ఈరోజు. ఆ గొడవలు చూసుకుంటా నవ్వుకుంటా ఉన్నాం ఫ్రెండ్స్. గొడవలతోనే జరిగింది ఈరోజు. పక్కన వాళ్ళు గొడవలు. మా ముందే ఇల్లు కడుతున్నారు, ఆ పని వాళ్ళు గొడవలు వేసుకుంటా ఉండేరు. అట్లా కాలక్షేపం అయిపోయింది. ఆ గొడవలు చూడనే జరిగింది, మాకు పనే కాలేదు ఈరోజు. మాకు ఈ నెల అంతా సందడిగా ఉంటుంది ఇక్కడ. మా ఇంటి ముందు ఇల్లు కట్టుకుంటున్నారు, ఆ పని వాళ్ళు ఒకే గొడవలు. మళ్ళీ మాకు కూడా వస్తున్నాయి ఆ గొడవలు చూస్తూ ఉంటే. ఈరోజు సరిపోయింది. ఇల్లులు కట్టుకునే వాళ్ళు కట్టుకోకుండా పక్కన వాళ్ళు అందరితో గొడవలకు వస్తున్నారు. ఇంకా వాళ్ళ దుమ్ము అవి మనకు పడతాయి, మనం పోవాలి గొడవలకి. ఓళ్ళే మనపై గొడవలకు వస్తున్నారు. ఈరోజు వంట లేట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఏం చేస్తాం, అవి చూసుకుంటా ఉన్నాం. వాళ్ళు ఇప్పుడు తిప్పుతున్నా ఫ్రెండ్స్. చాలా ఏదో ఒకటి ఒక్కో రోజు కాలక్షేపం సరిపోతుంది నాకు. ఇక్కడ ఏమైనా పని వెళ్ళిపోతే ఉన్నాం ఇంట్లో ఉన్న రోజు ఏదో పక్కన వాళ్ళు గొడవలు సరిపోతున్నాయి మాకు. వినేదానికి మన గొడవలు కావాలనుకుంటుంటే మళ్ళీ పక్కన వాళ్ళు గొడవలు వచ్చేది మన పక్కన. పని చేపించుకోవాలి. పని చేసేకోకుండా ముందు గొడవలు పెట్టుకుంటున్నారు.
ఆగుతాం ఫ్రెండ్స్, ఇంకా ఆగాలి. ఆయిల్ ఇంకా పోయాలా? ఇంకా పోసేదా? ఎక్కువగానే ఉంది. చాలు, కాలుతుంది ఫ్రెండ్స్. మంట తగ్గిస్తాం, మాడుతుంది ఎక్కువ నానిపి మనం లేట్ ఇలా వంద పడే ఆగుతా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, కొంచెం ఆగాలి. చూపిద్దాం దగ్గర. ఏం ఫ్రెండ్స్, మీరు ఈరోజు ఏమేమి వంటలు చేశారు? ఆదివారం చికెన్ తినకూడదు అంటున్నారు. మేమైతే చికెన్ జోలికే పోం ఫ్రెండ్స్. ఇప్పుడల్లా తినకూడదు అన్నప్పుడు తినకూడదు, చికెన్ వద్దు. అందుకని ఫిష్ ఎక్కువ ఫిషే తీసుకుంటున్నాము. రొయ్యలు, మటన్ కూడా తక్కువే. ఈరోజు వచ్చాడు మటన్ కూడా తీసుకున్నాం. మటన్ ఈడ కోస్తాడు ఒక అబ్బాయి, కోసి తెచ్చిస్తాడు, బాగుంటుంది. మటన్ తీసుకున్నాను. మటన్ అవి వండుకోవాలి మేము ఈరోజు. చేపలు తీసుకున్నాను, బతికినవి అయిపోయి చేపలు తీసుకున్నాను. చేపల ఫ్రై, రొయ్యలు ఉండే రొయ్యలు బిర్యానీ తీసుకున్నాము. చూడండి ఇట్లా చేపగా వేసిస్తే బాగా కాలాలి, వడలు కాలినట్టు కాలాలి ఫ్రెండ్స్. ఎర్రగా కాలితే తీసేస్తా. చూడండి ఇట్లా గాలాలి రోస్ట్, మరీ మాడవకూడదు కూడా. నేను ఆయిల్ ఎక్కువ పొయ్యిలా, మళ్ళీ ఏరే వాటికి వాడేదానికి అది అందువల్ల అది వరకు తీసేస్తా, కొద్దిగానే వేసుకున్నా. కొరమాయిన్ ఫ్రై, కొరమాయిన్ ఫ్రై పెద్ద ఫ్రెండ్స్. ఈరోజు అసలు ఎరగడ్డ చేసి పెట్టుకుంటా, ఇవి తీసేస్తా. దగ్గరికి బాబా తీస్తున్నాను. పెద్ద చేప మరి ఇంత పెద్ద వేయబడ్డా వేసాం, మీకు చూపించేదానికే నేను వేసాను. చూడండి పెద్దదేనండి. ఇవన్నీ ముక్కలు కోసా పొరవు, ఇవి కూడా వేసి ఇట్లా వేసుకోవాలి ఫ్రెండ్స్ బాగా. చూడండి ఎట్లా వేసి, దీంట్లో ఏం వేయబడ్డా, కొంచెం మిరియాల పొడి వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే ఏం ఫ్రెండ్స్, మీరేమేం చేసుకున్నారు ఈరోజు? మా వీడియోలు లేట్ అయ్యాయి ఫ్రెండ్స్, కొంచెం గొడవల వల్లేరా, ఏమనుకోబాకండి. చేయలేము అనుకున్నాము, ఆ పని వాళ్ళందరూ వెళ్ళిన పాట ఆవిడ చేసుకుంటున్నాం వంటని. చెప్తే ఎగతాళి చేస్తుంది. నవ్వుకునేదానికి ఫ్రెండ్స్, ఇవన్నీ సీరియస్గా కాదు, నవ్వుకునేదానికి చెప్తున్నా. ఇట్లా ఉంటాయి పక్క పక్కన ఇళ్లలోనే, కుదురుగా ఉన్నాం కదా. కుదురుగా ఉండరు, కుదురుగా ఉన్న వాళ్ళు కూడా ఉండలేరు. వాళ్ళు వచ్చైనా లోడుకోవాలి, చదువు పెట్టుకోవాలంటే వచ్చైనా లేకపోతే నిద్రపోతున్నాం. ఓ అని లేచారు గలబాకి, లేచి పరిగెత్తాం. ఏంది అది, నిద్ర పోయింది, వంట లేట్ అయిపోయింది ఈరోజు మాకు. చూడండి ఫ్రెండ్స్, నేను ఇట్లా వంట లేట్ అయినా తిండి కావాలి కదా, మనం తినాలి కదా. గొడవలు ఉంటే వాళ్ళ గొడవలతో మనకేం పని, గొడవలు చూస్తా వంట చేసా ఫ్రెండ్స్. నేను మాకు
ఆ ఇల్లు అయ్యేదాకా సందడిగా ఉంటుంది మా ఇంటి ముందు. వాళ్ళు గొడవలు చూసుకుంటా ఉంటాం. ఒకరోజు అవి కూడా తీస్తా ఫ్రెండ్స్, అవన్నీ తీసి వాళ్ళు ఎట్లా చేస్తా ఉన్నారు గొడవలు వేసుకుంటా అని నేను తీసి మీకు వీడియో పెడతా ఫ్రెండ్స్. నవ్వుకునేదానికి, సీరియస్గా కాదు, మనం నవ్వుకోవాలని నేను మీకు వీడియో పెడతా. నేనైతే ఈ ఫిష్ పెట్టుకుంటా ఫ్రెండ్స్. ఇదంతా నేనే, నాకు అవన్నీ మా పాప వాళ్ళు తింటారు. మా పెద్ద బిడ్డ కానుంటే నేను మా పెద్ద బిడ్డ తినేస్తాము. మా పెద్ద బిడ్డ లేదు, బయట ఉంది కాబట్టి ఈ వీడియోలు చూసి ఆ పాప గేరకాయల కూర, తలకాయ కూర అంత ముందు నీసే ఉండేది కాదు. పప్పు, సాంబారు అవి చేసేస్తుంది, రసం పెట్టేసుకునేది పాపకి అన్నం. ఇప్పుడు నేను పెడుతున్నా కదా వీడియోలు, గేరకాయల పులుసు అన్ని నేను ఎలాగా చేస్తున్నాను అట్లాగే చేసి నాకు చూపిస్తుంది అమ్మాయి. ఈరోజు మొన్న నేను గేరకాయల పులుసు పెట్టా, ఆ అమ్మాయి రెండో రోజు చేసి అదే విధంగా నాకు వీడియో పెట్టింది చూడమని. సేమ్ అలాగే చేస్తుంది. మటన్ కూడా వండేస్తుంది అమ్మాయి ఇప్పుడు అన్ని నీసి. అందుకు నేను సగం తీసేది ఏంటంటే ఆ పాప కూడా చూస్తుంది, అమ్మాయి ఫ్రెండ్స్ చూస్తారు, చూసి వాళ్ళు కూడా నవ్వుకుంటా నేను చేసినట్టే చేసుకుంటున్నారు వంటలు పాపం బిడ్డలు. అట్లాగే మీరు కూడా చూసి నేర్చుకోండి. కొంచెం రొయ్యల బిర్యానీ పెట్టుకుంటా ఫ్రెండ్స్. చూడండి, ఈరోజు లేట్ అయిపోయింది ఫ్రెండ్స్. కొంచెం రొయ్యలు ఉండేవి, కొంచెం ఒక గ్లాస్ బియ్యం వేసుకొని రొయ్యల బిర్యానీ చేసుకున్నాము, అదే తిన్నాం. వైట్ రైస్ కూడా వండలా ఇంకా, మాకు అడగలబాతోనే సరిపోయింది ఫ్రెండ్స్. చూసారు కదా, కొరమేను ఫ్రై, రొయ్యల బిర్యానీ, దీంట్లోకి నంచుకొని కాంబినేషన్ ఉల్లిపాయ. బాగుంది ఫ్రెండ్స్. చేప కూడా తిని చూపిస్తాను, కాలుతుంది చూడండి. ఇట్లా ఉల్చుకొని బతికినాయి ఫ్రెండ్స్, మనము యాడ దొరుకుతాయి, బతికినాయి వచ్చినప్పుడే మనం తీసుకోవాలి. అందుకని నేనైతే మా ఇంటికి వస్తే పానీయకుండా తీసుకుంటా, తీసుకొని తినని రోజైనా రెండో రోజైనా మేము తింటాం వండుకొని. నచ్చింది కదా ఫ్రెండ్స్, నేను చేసే వంటలు ఎలాగున్నాయి, నేనేం ఖర్చు కాకుండా చేస్తున్నా ఫ్రెండ్స్. మీరు అందరూ లైక్ చేయండి మా ఛానల్ని. నేను చేసే విధానం ఎలా ఉంది మీరు కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఇంకేం ఫ్రెండ్స్, ఉంటా ఫ్రెండ్స్, బాయ్.